రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఎప్పటిలాగే రూరల్ ఏరియాలో కంటే అర్బన్లో ఓటింగ్ పర్సెంట్ తక్కువగా నమోదవుతుంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24.31% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్లో 32% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ 15, హైదరాబాద్లో 10% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల ముందు జనం బారులు తీరారు. ఉదయం నుంచే తమ ఓటును వినియోగించుకున్నారు ఓటర్లు. 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.51% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలాగే గ్రేటర్ పరిధిలో తక్కువగా ఓటింగ్ నమోదవుతుంది. 9 గంటల వరకు 6% కూడా పోలింగ్ దాటలేదు. సికింద్రాబాద్, హైదరాబాద్ 5%, మల్కాజ్గిరి 6% పోలింగ్ మాత్రమే రికార్డైంది. రూరల్ ఏరియాల్లో భారీగా ఓట్లేస్తున్నారు జనం. ఇక ఆదిలాబాద్లో ఉదయం 9 గంటల వరకు అత్యధికంగా 13% ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. కొన్ని చోట్ల ఈవీఎం మెషిన్లు మొరాయిస్తుండటంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 12 జిల్లాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్ షేక్పేట్ సక్కుబాయ్ మెమోరియల్ స్కూల్ దగ్గర ఓటర్లు ఆందోళనకు దిగారు. పోలింగ్ బూత్తో 200 మంది ఓటర్ల పేరు డిలీట్ కావడంతో ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల ముందు జనం బారులు తీరారు. ఉదయం నుంచే తమ ఓటును వినియోగించుకున్నారు ఓటర్లు. 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.51% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలాగే గ్రేటర్ పరిధిలో తక్కువగా ఓటింగ్ నమోదవుతుంది. 9 గంటల వరకు 6% కూడా పోలింగ్ దాటలేదు. సికింద్రాబాద్, హైదరాబాద్ 5%, మల్కాజ్గిరి 6% పోలింగ్ మాత్రమే రికార్డ్ అయింది. రూరల్ ఏరియాల్లో భారీగా ఓట్లేస్తున్నారు జనం. ఇక ఆదిలాబాద్లో ఉదయం 9 గంటల వరకు అత్యధికంగా 13% ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. కొన్ని చోట్ల ఈవీఎం మిషన్లు మొరాయిస్తుండటంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 12 జిల్లాల్లో ఈవీఎంలు మొరాయించారు. దీంతో పోలింగ్ ఆలస్యంగా కొనసాగుతుంది.